ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పేతురు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి పాత నిబంధన కాలంలో దేవుడు ఏమైతే ఇశ్రాయేలు యొక్క ప్రజలతో మాట్లాడి ఉంటున్నాడో ఆ యొక్క మాటలను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఏమైతే మాట్లాడిన మాటలు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. మరి ఈ యొక్క మాటలు దేవుని గురించి మనం అర్థం చేసుకోగలం. మరి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలకు కొన్ని ఆజ్ఞలను, కొన్ని నిబంధనలను, కొన్ని వాగ్దానాలను దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. అవే మాటలు, ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయనలో ఏ పాపమును లేదు. అందుని బట్టి నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులుగా జీవించుడు అని దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. నేటి దినాల్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క వాగ్దాన ప్రకారము జీవించేటువంటి వారు చాలా అరుదుగా ఉంటున్నది. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని కనుగొనలేడు. ఎందుకనగా ప్రవర్తనలోను, మాటలోను, నడవడికలోను పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క సంకల్పం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన పుట్టుక పరిశుద్ధతో కూడుకుని ఉంటున్నది. ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము పరిశుద్ధతో కూడి ఉంటున్నది. ఇశ్రాయేలు యొక్క ప్రజలకు దేవుడు అలనాడు వాగ్దానం చేశాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని. అయితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విసర్జించి, దేవుణ్ణి వ్యతిరేకించి వారి ఇష్టానుసారంగా జీవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుని బట్టి దేవుడు వారి పట్ల కోపగించుకొని బబులోను చెరకి, ఐగుప్తు చెరకి వారిని నడిపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయినా కూడా దేవుడు వారి పట్ల జాలి చూపిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, ప్రమాణాన్ని బట్టి వారిని కరుణిస్తూ ఉంటున్నాడు, వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన కరుణామయుడుగా ఆయన ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నప్పుడు దేవుడు ఏ రీతిగా అయితే ఆయన పరిశుద్ధంగా జీవించాడో, పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నామో, అలాంటి పరిశుద్ధత కలిగి మన ప్రవర్తనలోను, మన మాటలోను, మన నడవడికలోను, సమస్త విషయంలో మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇంకనూ మనము అపరిశుద్ధంగా ఈ లోకానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నామా? ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాస జీవడంబముగా ఉంటున్నది. బైబిల్ గ్రంథంలో మనం ఆ విషయాన్ని గమనించగలం. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పేతురు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఎందుకనగా ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం కాబట్టి ఆయనలాగా మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలు మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.